జై శ్రీరామ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమ. ఈరోజు మనము సుందరకాండలో చివరి ఘట్టంలో ఉన్నాము. సుందరకాండ చెప్పుకుంటూ గత వారము సీతమ్మ తల్లిని చూసిన తర్వాత సీతమ్మ తల్లి దగ్గర ఆనవాళ్ళు చెప్పించుకొని, గుర్తులు చెప్పించుకొని, ఆ తల్లి దగ్గర నుంచి చూడమని తీసుకొని హనుమంతుడు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాడు అనమాట. అంతవరకు మనము అక్కడ చెప్పుకున్నాము. ఆమెను చూశాను అనే సంతోషం ఆయనలో ఎక్కువగా కనిపించింది అని చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు దగ్గర నుంచి గుర్తు కోసం, ఎందుకంటే ఆయన చాలా సార్లు అడిగారు నాతో పాటు. నేను అంటే శ్రీరామచంద్రమూర్తిని తీసుకురావడము చాలా సులువమ్మా, నేను కనుక్కున్నాను కాబట్టి ఇంక ఇబ్బంది లేదు. అయితే మీరు అంతకాలం బాధపడొద్దు, నా మీద మీరు ఎక్కినట్టయితే నేను తీసుకెళ్తానని కూడా అడిగారు. దానికి ఆమె అంగీకరించలేదు. తర్వాత శ్రీరామచంద్రమూర్తి రావాలని చెప్పేసి అడిగింది. అలాగే రావణాసురుడు ఏ విధంగా అయితే శ్రీరామచంద్రమూర్తి లేకుండా ఉన్నప్పుడు నన్ను తీసుకొచ్చాడో అలా కాదు, వచ్చి ఎదురుగా ఉండి రావణాసురునితో యుద్ధం చేసి నన్ను తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఆ తల్లి కోరింది. ఇక్కడ అంతా శ్రీరామచంద్రమూర్తి మీదనే ఆమె పెట్టింది అనమాట. అలా శ్రీరామచంద్రమూర్తి మీదే అంటే బాధ్యత అంతా ఆయన మీద పెట్టింది. దానిని ఏమంటాము అంటే మార్జాల కిషోర న్యాయము అని అంటారు అనమాట. మనకు న్యాయాలు 2 రకాలు ఉన్నాయంట. వాటిలో ఒకటి ఏంటంటే మర్కట కిషోర న్యాయము, మార్జాల కిషోర న్యాయము అనే 2 న్యాయాలు ఉన్నాయంట. వాటిల్లో మనకి మర్కట కిషోర న్యాయము అంటే మనకు కోతి పిల్ల పట్టుకుంటది. అంటే కోతి పట్టుకోదు, బిడ్డ పట్టుకుంటది. కోతి ఎక్కడికైనా ఎగురుతూ ఉంటది. అంటే అక్కడ అర్థం ఏంటంటే బాధ్యత ఎవరికి ఉంది అక్కడ ఎక్కువ అంటే బిడ్డకి ఉంది బాధ్యత ఎక్కువ. కోతికేమో తను పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటది. జారి పడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత బిడ్డకుంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఆత్మ అనేది పరమాత్ముని దగ్గరికి చేరుకోవడానికి చేసే ప్రయత్నంలో ఆత్మే పరమాత్మ కోసం వెతుకులాట చేసుకోవాలి. ఇది మర్కట కిషోర న్యాయం. అంటే ఆత్మ అంటే మనము పరమాత్మను చేరుకోవడానికి చేసే ప్రయత్నంలో మనకి ఎక్కువ కష్టం ఉంటది, ఎక్కువ ఇబ్బంది ఉంటది. అవన్నిటిని భరించి మనము పరమాత్మను చేరుకోవాలి. అయితే ఇక్కడ మార్జాల కిషోర న్యాయం అంటే మనం గమనించి ఉంటాం. పిల్లి ఏం చేస్తది, పిల్లలన్నిటిని పట్టుకొని వెళ్తూ ఉంటది. ఎప్పుడు కూడా తల్లే బిడ్డల్ని పట్టుకుంటది. ఇక్కడ ఏంటంటే ఆమె ఏం చేస్తుంది, ఇక్కడ సీతమ్మ తల్లి ఆమెని మనము తల్లిగా తీసుకున్నట్టయితే ఆమెని మనం బిడ్డగా తీసుకుంటే శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ తల్లిగా తీసుకొని, అంటే మొత్తం బాధ్యత అంతా తల్లి మీద పడుతుంది. మార్జాల కిషోర న్యాయంలో బాధ్యత అంతా తల్లి మీద ఉంటది. అంటే ఆ పిల్లినే పట్టుకొని వాటిని జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. పిల్లి వదిలేసిందంటే పడిపోతుంది. అంటే ఈమె ఏం చేస్తుంది, ఈ ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ ఏమీ చేయకుండా పరమాత్మ మీదనే మొత్తం పెట్టేసింది అనమాట. నువ్వు తప్ప ఇంకెవ్వరు చేయలేరు, నేను నిన్నే నమ్ముకున్నా, నువ్వే వచ్చి నన్ను కాపాడాలి, నువ్వే వచ్చి నన్ను రక్షించాలి అని పూర్తిగా ఆయన మీదనే ధ్యాస పెట్టేసింది. అంటే మనం చూడండి, పూర్తిగా సర్వస్వ శరణాగతి మనం అనుకున్నాం అంటే నేను ఏం చెయ్యను తప్ప నాకెవరు లేరని పూర్తిగా ఆయన శరణాగతిని పెట్టేసింది అనమాట. అటువంటి దాంట్లో ఉండే ఆ తల్లి మొత్తము శ్రీరామచంద్రమూర్తి వచ్చి చెయ్యాలి అని చెప్పడంతో హనుమంతుడు దానికి సరే అని చెప్పి అనేక సార్లు ఆమెని ఓదార్చి ఆమెకి మంచిగా శ్రీరామచంద్రమూర్తి వచ్చి తీసుకెళ్తారు అని ధైర్యవచనాలు చెప్పి అనేక రకాలుగా ఆమెకి సాంత్వన వచనాలు చెప్పడం జరిగింది. అలా చెప్పిన తర్వాత ఆమె అనేక సార్లు శ్రీరామచంద్రమూర్తిని, లక్ష్మణ స్వామిని, అలాగే సుగ్రీవుని గురించి వీళ్ళందరి గురించి చెప్పి 2 నెలలు సమయం ఉంది, వచ్చి నన్ను తీసుకెళ్ళమని చెప్పు, ఈ 2 నెలలు దాటితే నేను బ్రతికుండను ఇంకా అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఆ చూడమణిని ఇచ్చేటప్పుడు కూడా కళ్ళమ్మని నీళ్లు పెట్టుకుంటది. ఏమనంటే ఈ చూడమని నా చేతిలో ఉన్నప్పుడు నేను శ్రీరామచంద్రమూర్తిని గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాను. ఈ రోజు ఈ చూడమణిని నేను నీకు ఇస్తున్నాను, అంటే స్వామిని నేను ఈ చూడమణి రూపంలో చూసుకుంటున్న దానిని ఈ రోజు నీకు ఇస్తున్నాను. కానీ ఇచ్చినా కూడా అది శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి కదా వెళ్తుంది, కాబట్టి నాకు సంతోషమే. కానీ నాకు ఈ చూడమని చూడగానే ఆయనకు గుర్తు వస్తుంది. ముఖ్యంగా ఈ చూడమని అనేది సాగరం నుంచి వచ్చింది, సాగర గర్భం నుండి వచ్చింది. వరుణదేవుడు తీసుకున్నాడు. వరుణదేవుడి దగ్గర నుంచి
మా నాన్నగారి దగ్గరకు వచ్చింది. మా నాన్నగారి దగ్గర నుండి నా వివాహం రోజున దశరథ మహారాజు, మా మామగారైన దశరథ మహారాజు, మా నాన్నగారు, మా అమ్మగారు అందరూ ఉండంగా శ్రీరామచంద్రమూర్తి కూడా ఉన్నప్పుడు మా నాన్నగారు మా అమ్మకి ఇచ్చి మా అమ్మ ద్వారా నాకు ఇది పెట్టడం జరిగింది. కాబట్టి ఇదంతా గుర్తొస్తుంది ఆయనకి. అలాగే వాళ్ళ నాన్నగారు, మా నాన్నగారు అందరూ గుర్తొస్తారు. ఇది చాలా మాకు ఆ, విలువైనది. అటువంటిది నేను నీకు ఇస్తున్నాను శ్రీరామచంద్రమూర్తికి, ఇది నువ్వు చూపించగానే ఆయన గుర్తు తెచ్చుకుంటారు. ఆ మిమ్మల్ని నన్ను చూసావు అనేది ఖచ్చితంగా నమ్ముతారు అని చెప్పి ఇచ్చారు అనమాట. అలాగే మనందరికి తెలిసిందే రెండు చెప్తుంది. ఒకటి కాకాసుర కథ చెప్తుంది. కాకాసుర కథ మనందరం విన్నాము. మళ్ళీ ఇంకొకసారి మననం చేసుకుందాం ఒక నిమిషంలో. కాకాసురుడు అనే రాక్షసుడు ఇంద్రుని యొక్క కుమారుడు. అతను ఎక్కడైనా సంచరించే శక్తి ఉంది. అతను సీతమ్మ శ్రీరామచంద్రమూర్తి చిత్రకూట పర్వతం దగ్గర విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అమ్మవారిని వక్షోజం మీద ఆ కాకాసురుడు వచ్చి గీరుతూ ఉంటాడనమాట. అప్పుడు ఆమె బాధపడుతుంది. అది కొద్దిసేపటికి ఆమె చెప్పదు శ్రీరామచంద్రమూర్తికి. అదిలిస్తుంటుంది, వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుంది. శ్రీరామచంద్రమూర్తి ఈమె ఒళ్ళో పడుకున్నప్పుడు ఆ రక్తపు చుక్కలు ఆయన మీద పడ్డప్పుడు బాధపడి, అయ్యో ఇంత పని చేశారా నీకు సీతమ్మ, సీత నీకు ఇలా పని జరిగిందా అని చెప్పి బాధపడి శ్రీరామచంద్రమూర్తి అప్పుడు ఒక దర్భ తీసుకొని దానిని మంత్రించి బ్రహ్మాస్త్రంనిగా వదలడం జరుగుతుంది ఆ దర్భని. అప్పుడు ఆ ఆ యొక్క కాకాసురుడు అన్ని లోకాలు తిరుగుతాడు. ఆ ఎన్ని లోకాలు ఉంటే అన్ని లోకాలు తిరుగుతాడు. ముల్లోకాలు అని చెప్తాం కదా, అన్ని లోకాలు తిరుగుతాడు. తండ్రి దగ్గరికి వెళ్తాడు, ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాడు, అందరి దగ్గరికి వెళ్తారు, ఎవ్వరు ఏం చేయరు. ఇంక మళ్ళీ శరణాగతి కోసం మళ్ళీ శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి వస్తే శ్రీరామచంద్రమూర్తి మళ్ళీ శరణాగతి ఇస్తూ, సరే ఇప్పుడు ఏం చేయమంటావు, ఈ బ్రహ్మాస్త్రాన్ని వదిలాను కదా, కానీ దాని పని అది చేసుకుంటది అని చెప్పి అడిగితే, అప్పుడు సరే నా కన్నుని మీరు తీసేయొచ్చు అని చెప్పి అంటాడనమాట. ఆ విధంగా కన్ను పోగొట్టుకొని కాకాసురుడు శరణాగతి పొంది మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి కాకులకి ఒక కన్ను ఉండదు అని చెప్పి ఒక నానుడి వచ్చిందనమాట. అలా కాకాసురుడి కథ చెప్పిన తర్వాత ఇంకొకటి చెప్తుంది, ఇది చెప్పు, గుర్తు చెయ్యి, అది మా ఇద్దరికి తప్ప ఇంకెవరికి తెలియదు, కాబట్టి ఇది గుర్తు చేయమని చెప్పి అంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మేము ఒకానొక సమయంలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో నాకు చెమట పట్టి బాగా అలసిపోయాను. ఆ చెమట పట్టి అలసిపోయిన సమయంలో నాకు నుదుటి మీద ఉన్నటువంటి కుంకుమ అది కారిపోయింది. అప్పుడు కారిపోతే శ్రీరామచంద్రమూర్తి చక్కగా మణిశిలతో కుంకుమని తయారు చేసి నాకు పెట్టారు. అక్కడ పెడుతూ పెడుతూ నా బుగ్గను కూడా పెట్టారు, నా చెక్కిల మీద కూడా పెట్టారు ఆయన. అది ఆయనకు గుర్తు చేయండి. నేను అప్పుడు సిగ్గుపడి ఉన్నాను. చాలా ఆనందం వేసింది నాకు శ్రీరామచంద్రమూర్తి అలా నా మీద బొట్టు పెట్టగానే. ఆ విధంగా అంటే ఇప్పటికి కూడా మన వాళ్ళు ఎప్పుడైనా గమనిస్తూ ఉంటారు. ఎప్పుడైనా మనకి ఎప్పుడైనా చెదిరిపోయింది అనుకోండి, ఇదిగో ఇలా పక్కకు పోయిందని మనకు ఉన్న మన ఇంట్లో మన మగవాళ్ళు చక్కగా సరి చేస్తూ ఉంటారు. అది ఆమె ఏ విధంగా చెప్తుందంటే, ఆ స్పర్శ తగిలింది అనే ఆనందము, ఆ యొక్క గుర్తుని ఆమె తెలియజేస్తూ, నేను ఆ రోజు ఇంత ఆనందపడ్డాను అని చెప్పి, అది కూడా మా ఇద్దరికే తెలుసు, ఇంకెవరికి తెలియదు, అది కూడా గుర్తు చేసి చెప్పు హనుమ. నువ్వు తప్ప నాకు ఇంక ఇప్పుడు మధ్యలో ఎవరు లేరు, నువ్వు ఇంత దూరం దాటి వచ్చావు, నువ్వు చాలా గొప్పవాడివి అయితేనే ఇలా రాగలుగుతావు అని చెప్పేసి. అంటే ముందుగా ఆమెకు సందేహం ఉన్నింది. ఆయన తన యొక్క విశ్వరూపం చూపించేసరికి ఆమె శాంతపడింది. ఇంకా ధైర్యం తెచ్చుకుంది, ఖచ్చితంగా శ్రీరామచంద్రమూర్తి వస్తారు, నన్ను తీసుకెళ్తారు, ఈ మొత్తం కార్యం అంతా హనుమంతుడు చేస్తారు అని. ఇక్కడ హనుమంతుడు చేస్తారని చెప్పేసి ఆమె సంతోషపడింది. ధైర్యం కూడా ఆమెకు వచ్చింది. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించుకుందాం ఏంటంటే, ఇప్పుడు హనుమంతుడు పరమేశ్వరుని యొక్క అవతారము మనకు తెలుసు. ఆ విషయము మనం అందరము విన్న విషయం అది. పరమేశ్వరుడు స్వామికి శ్రీరామచంద్రమూర్తికి సహాయం చేసే రూపంలో ఆ విధంగా రావడం జరిగింది. మరి పరమేశ్వరుడికి తెలియదా, రావణాసురుడు ఇలా చేస్తున్నాడే, రావణాసురుడు ఈ విధంగా జరుగుతుందే, రావణాసురుడు చనిపోతాడే అని పరమేశ్వరుడికి తెలుసు. ఆ రూపంలో వచ్చి ఇప్పుడు ఇదంతా జరిగి రావణాసురుని వధ చేయాలని చూస్తున్నారు. అంటే ఎందుకు ఆయన భక్తుడే, మళ్ళీ రావణుడు చాలా పరమ భక్తుడు పరమేశ్వరునికి. ఆ రావణ శివతాండ స్తోత్రం అనేది చాలా అద్భుతమైనటువంటిది అనమాట. మరి అంతటి వ్యక్తి, అంత పరమ భక్తుడిని మరి ఆ విధంగా సంహరించడానికి పరమేశ్వరుడు కూడా ఈ రూపంలో వచ్చి సహకరిస్తున్నాడు అంటే, అతను చేసేటువంటి పనులు మంచిగా లేకపోవడంతో ఆ పరమేశ్వరుడైనా, అంటే ఆ ఈశ్వరుడైనా దేవదేవుడైనా
అయినా మనం చేసేటువంటి పనులను ఒక్కొక్కసారి మనం తప్పుడు మార్గంలో వెళ్తే ఏదో ఒక రూపంలో శిక్షించి వాళ్ళని మళ్ళీ మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తారనమాట. ఆ విధంగా హనుమంతుడు వచ్చి ఈ విధంగా స్వామికి అమ్మవారికి మంచి చేయడానికి, ఆయన సహాయం చేయడానికి, ఆయనకు ఎంత బాధ్యత ఉందో ఆ బాధ్యత అంతా నిర్వర్తించడానికి వచ్చారు. సుందరకాండ మొత్తం కూడా ఆంజనేయ స్వామిదే. ఇప్పుడు అమ్మవారి కాడ తీసుకున్నారు, ఆశీస్సులు తీసుకున్నారు. అమ్మ బయలుదేరి వెళ్ళేసి వస్తానమ్మా, నేను ఖచ్చితంగా వస్తాము. శ్రీరామచంద్రమూర్తిని లక్ష్మణ్ నా భుజాల మీద తీసుకొని వచ్చి మిమ్మల్ని ఖచ్చితంగా తీసుకెళ్తామమ్మా, రావణాసురుని వధించి అని చెప్పి బయలుదేరాడు. అమ్మవారికి నమస్కారం చేసుకొని సీతమ్మ తల్లికి బయలుదేరారు అనమాట. బయలుదేరేటప్పుడు ఏమనుకున్నాడంటే, ముందు రావణాసురుడి యొక్క బలం ఎంత ఉందో తెలుసుకోవాలి. అతని ఎటువంటి వ్యక్తి, అతని బలం ఏంటి, ఈ మొత్తము. ఎందుకంటే రాత్రి పూట వచ్చాడు కాబట్టి శ్రీలంకలోకి, రాత్రంతా అన్నిటిని చూసుకుంటూ వచ్చాడు కానీ అన్ని గుర్తు పెట్టుకున్నాడు. ఎందుకనంటే ఇప్పుడు హనుమంతుడు బయటకు వెళ్ళిన తర్వాత సుగ్రీవుడు, శ్రీరామచంద్రమూర్తి వాళ్ళందరూ మనము అక్కడికి వెళ్ళాలంటే ముందు అసలు వాళ్ళ బలం ఎంత, బలగం ఎంత అనేది మనం తెలుసుకోవాలి కదా. హనుమాన్ నువ్వు చూసావు కదా, చూసి చెప్పమంటే ఎంత చక్కగా ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు హనుమంతుడు. అంటే ఎవరైతే రాజ్యం మీదకి దండయాత్రకి వెళ్తున్నామంటే ఆ రాజ్యం యొక్క అన్ని విషయాలు తెలుసుకుంటారు. తెలుసుకొని మనము ఆ విధంగా ఏ వైపు ఎటువంటి దళాన్ని పెట్టాలి అనేది 4 దిక్కులో మనం దళం పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. అందువలన హనుమంతుడు రాత్రి చూశాడు కదా, అందువలన ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా చూడాలి, వీళ్ళ బలం ఎంతుందో గమనించాలి, ఆ రావణాసురుని నేను ప్రత్యక్షంగా చూడాలి, ఒకసారి చెప్పితే బాగుంటుంది. శ్రీరామచంద్రమూర్తికి ఎదురు రావద్దు, మాడి మసైపోతావు, ఆ సీతమ్మ తల్లిని విడిచిపెట్టి స్వామికి అప్పగించు అని చెప్పాలి అనిపించి ఆయన బయలుదేరి చేశాడు. ముందు ఆయనకు అలా చెప్పాలా, తన యొక్క గొప్పతనం ఏందో తెలియజేయాలి, వానర వీరులందరూ యొక్క గొప్పతనం ఏంటో తెలియజేయాలని భావించి అశోక వనంలో ఉన్నటువంటి అమ్మవారు ఉన్నటువంటి సీతమ్మ తల్లి ఉన్న ప్రదేశం కాకుండా మిగిలిన ప్రదేశం అంతా ఆయన ఏం చేశారంటే ధ్వంసం చేయడం ప్రారంభించారు. ఎప్పుడైతే ధ్వంసం చేయడం ప్రారంభించారో ఆ శబ్దానికి, అంటే ధ్వంసం అయినప్పుడు జరిగేటువంటి శబ్దం ఏదైతుందో ఆ శబ్దానికి అక్కడ ఉన్నటువంటి పక్షులు, మిగతా జంతుజాలన్నీ పరుగులు ఎత్తుకుంటూ పోతున్నాయి అనమాట. ఆ శబ్దానికి ఈ రాక్షస స్త్రీలు లేచి ఇలా జరుగుతుందని వాళ్ళు వెళ్ళి అక్కడున్న వాళ్ళకి చెప్పగానే సైనికులు వాళ్ళందరూ వచ్చారు. వస్తే అందరినీ కూడా ఆయన సంహరించాడు. రావణాసురుడి దగ్గరికి వెళ్ళారు రాక్షసులు. అయ్యా, అశోకవనంలో ఆ శిశుప వృక్షము కింద ఉన్న ఆమె ప్రదేశము తప్ప ఇంకా ఎక్కడా ప్రశాంతంగా లేదు, అంత సర్వనాశనం అయిపోయింది. అలా నాశనం చేసింది ఒక వానరం వచ్చింది, ఈ పని చేసింది, ఇది అంటే ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పేసి రావణాసురునికి తెలియజేయడం జరిగింది. అంటే ముందు వీళ్ళు ప్రయత్నం మీద చేశారు, ఇంకా కుదరలేదు, చివరికి రావణాసురుడి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు రావణాసురుడు ఎవరు, ఎందుకు వచ్చారు, మన లంకలోకి అడుగు పెట్టే ధైర్యం ఎవరికి ఉంది అని చెప్పి ఆ రావణాసురుడు కొద్దిసేపు ఆలోచించి, సరే అయితే సైన్యాన్ని పంపిస్తున్నానని ఒక్కసారిగా 80,000 మంది సైన్యాన్ని పంపిస్తారు. అంత సైన్యాన్ని పంపిస్తే అంత సైన్యాన్ని కూడా రా శ్రీ హనుమంతుడు అందరినీ కూడా ఆయన మట్టి కరిపించేస్తాడనమాట. అంటే ఆయన విశ్వరూపం పెంచుతాడు, ఆయన యొక్క రూపాన్ని పెంచుతాడు, మట్టి కరిపించడం జరుగుతుంది. ఇలా చేసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఇంద్రజిత్తుని పంపించాడు రావణాసురుడు. చాలా మందిని పంపించాడు. ఆ తర్వాత మంత్రులను పంపించాడు, వాళ్ళ కుమారులను పంపించాడు, మంత్రుల కుమారులను పంపించాడు, సైన్యాన్ని పంపించాడు. ఇలా అనేక మందిని పంపించారు. అందరినీ మట్టి కరిపిస్తున్నాడు. చివరికి ఇంద్రజిత్తుని పంపించాడు. ఇంద్రజిత్తుని పంపించేసరికి ఇంద్రజిత్తుకి వరాలు ఉన్నాయన్నమాట. బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు, అలాగే ఆయనకి రథం ఇచ్చాడు. ఇంద్రజిత్తు ఆ రథం ఎక్కినాడంటే ఇంకెవరికి కనిపించాడు, అంతగా ఆయనకి వరం ఉంది. ఎక్కడ అతను బాణాలు ఏవైనా వేయగలుగుతాడు. అలా ఇంద్రజిత్తు వచ్చేసరికి చూశాడు. ఇంద్రజిత్తు మామూలుగా ఉన్నప్పుడు యుద్ధం చేస్తున్నాడు. ఈ ఇంద్రజిత్తు ఎవరు, మనకి ఇక్కడ రావణాసురుని యొక్క కుమారుడు. మామూలుగా అయితే అతని పేరు మేఘనాథుడు. అయితే ఇంద్రుని ఓడించాడు కాబట్టి ఇంద్రజిత్ అని పేరు పెట్టారనమాట. అయితే ఇంద్రజిత్తును చూసి ముందు పిల్లాళ్లే అనుకొని కొద్దిసేపు మామూలుగా చేశాడు యుద్ధం. తర్వాత ఇంద్రజిత్తు రకరకాల చేస్తున్నాడు. అది గమనించి ఇంక వీళ్ళు ఉపయోగించకూడదు అనేసి తీవ్రంగా యుద్ధం చేస్తున్నారు ఇద్దరు ఒకరి మీద ఒకరు. చివరికి ఇంద్రజిత్తుకి విసుగనిపించి కోపముతో ఈ మర్కట ఏంది ఇంత చేస్తుంది, ఈ మర్కటాన్ని నేను ఇంతసేపు ఉంచేదేంటి అనేసి బ్రహ్మాస్త్రం వేశాడు.
ఎందుకంటే శ్రీ హనుమంతుడు కపిరూపం కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఎగురుతున్నాడు. దొరకట్లేదు ఆయనకి. అందుకని బ్రహ్మాస్త్రం వదిలాడు. బ్రహ్మాస్త్రం వదిలితే బ్రహ్మాస్త్రం అనేది ఏమి చేయదు హనుమంతుడిని. ఎందుకనంటే మనము హనుమంతుని యొక్క బాల్య లీలల్లో అందరు దేవుళ్ళొచ్చి ఆయనకు వరాలిచ్చారు. అలా ఇచ్చిన వరంలో ఈ బ్రహ్మదేవుడిచ్చిన వరం గూడా ఉంది. ఏ అస్త్రాలు నిన్ను బంధించవు అని. ఇప్పుడు బ్రహ్మాస్త్రం వదిలాడు. వదిలితే బంధించిందది. వెంటనే విడిపోయింది. అంటే హనుమంతుడు అనుకోకుండా ముందు వస్తుందది. వచ్చిన తర్వాత హనుమంతుడి శరీరం మీదకి రాగానే అది విడిపోతుంది ఆ బంధనం. అది చూస్తాడు ఇంద్రజిత్తు. ఇదేంటి నేనేసిన అస్త్రం పనిచేయలేదు. ఇంగ నేను ఏ అస్త్రాలేసినా ఇంక పనిచేయదు. ఒక అస్త్రం పనిచేయలేదంటే ఇంగేమి ఏసినా గూడా పనిచేయవంట. నేను ఏ అస్త్రం ఏసినా పనిచేయదు. అయినా గాని ఈ హనుమంతుడు అంటే ఆయన ఆయన ఉద్దేశంలో కోతి. ఈ కోతేంది నేను బంధనం విడిపోయినా గూడా బంధించబడి ఉన్నట్టుగా ఫీల్ అయిపోతున్నాడు అని భావించి సరే అందరూ కలిసి పట్టేసుకొని రండి రాజుగారి దగ్గరికి అని జెప్పి హనుమంతుడిని అంతా తాళ్ళతో బంధించి ఇట్లా నెట్టుకుంటూ ఆయనని కొడుతూ, గిచ్చుతూ ఇట్లా వాళ్ళు చేసుకుంటా వస్తూ ఉన్నారనమాట. ఆ రావణాసురుడి దగ్గరికి. అలా రావణాసురుడి దగ్గరకొచ్చినప్పుడు రావణాసురుడిని చూడగానే హనుమంతుడు ఎంతగా వర్ణించాడు అంటే, అతనుండే రూపము, అతని యొక్క సింహాసనము, అతని యొక్క చేతిని, అతని బాహుల్ని, అతని తలని ఇలా రకరకాలుగా అతని తల 10 తలలుండటము, నల్లటి రూపము, 9 అడుగుల మైన ఉండేటువంటి అంటే మనకి ఈ మధ్య శ్రీలంకలో ఆయన యొక్క శరీరం కనపడింది. 19 అడుగులు ఉంది అని చెప్పారు. అంటే ఆయన రూపము చెప్తున్నాడు. ది ది మనిషేమో బాగా బలిష్టంగా ఉండి ఎత్తుగా నల్లటి రూపంతో అయితే ఉన్నాడు. చుట్టూ ఆభరణాలు అలంకరణ మంచిగా చేసుకున్నాడు. సింహాసనం గూడా బంగారు సింహాసనమే. లంకంతా స్వర్ణమయమే. ఇలా ఆయన ఆస్థానంలో ఉన్న అందరిని చూస్తూ వాళ్ళందరిని వర్ణించాడనమాట. రావణాసురునికి 10 తలలు ఉన్నాయి కదా! ఆ 10 తలలను కూడా వర్ణించాడు. ఆ 10 తలలు ఎందుకు వచ్చాయి అనేది మనందరికీ తెలిసిందే. మళ్ళీ ఒకసారి ఎందుకంటే ఆయన యొక్క 10 తలల గురించొచ్చింది కాబట్టి మనం మళ్ళీ ఒకసారి అది మననం చేసుకుందాము. రావణాసురుడు ఒకసారి వాళ్ళ తల్లి కైకసి చెప్పిన ప్రకారము నేను పరమేశ్వరుడిని చూడాలనుకుంటున్నాను. రోజు మన లంకలోనే ఉండాలి. నేను రోజు ఆయనకు పూజ చేసుకోవాలి. స్వయంగా స్వామినే తీసుకురావాలి స్వామి యొక్క లింగాన్ని అని జెప్పేసి అంటే, అప్పుడు రావణాసురుడు కైలాసానికి బయలుదేరాడు. కైలాసానికి బయలుదేరితే, ఆ రోజు కైలాసానికి వెళ్ళినప్పుడు స్వామి అమ్మవారిని ఆహ్, హ్మ్, ఏమంటాము అంటే తెలుగులో డిస్టర్బ్ జేయడము అంటే స్వామి అమ్మవారి యొక్క విశ్రాంతికి భంగం కలిగించకూడదు. నేను లోపలికి పోనివ్వను అని జెప్పి నందీశ్వరుడు చెప్తాడు. నందీశ్వరుడు చెప్తే సారీ. నేను జెప్పింది ఇదేంటంటే ఇప్పుడు నేను చెప్పబోయేదేంటంటే వానరం వలన రావణాసురుడికొచ్చేటువంటి ఇబ్బంది చెప్పబోతున్నాను. అది జెప్పాను. ఈ 10 తలల గురించి చెప్పడం మర్చిపోయి ఇది జెప్పాను. సరే ఇది కంటిన్యూ జేస్తాను. రావణాసురుడికి ఆహ్, కోతి ద్వారా ఎప్పుడైనా మీ లంక నాశనమైపోతుంది అని నందీశ్వరుడు శాపం ఇచ్చుంటాడు. ఆ శాపం ఏంటి అంటే, ఇప్పుడు ఈయన ఒకసారి వెళ్తాడు. అక్కడి కైలాస పర్వతానికి వెళ్ళినప్పుడు, నేను లోపలికి పంపివ్వను. వాళ్ళకిప్పుడు విశ్రాంతిలో ఉన్నారు. అందువలన విశ్రాంతిని భంగం చేయడానికి నేను అవకాశం ఇవ్వను అని నందీశ్వరుడు రావణుడికి చెప్పడం జరుగుతుంది. "అహా! లేదు నేను చెప్తే నువ్వు ఇట్లా అంటావా?" అని కొద్దిసేపు హేళనగా, ఎగసెక్కాలుగా మాట్లాడతాడు నందీశ్వరుడిని. అయినా నందీశ్వరుడు సైలెంట్‌గానే అంటే పట్టించుకోకుండా కొద్దిగా హ్మ్, స్థిర ప్రజ్ఞతో ఉంటాడు కొంతసేపు. అయినా కూడా రావణాసురుడు ఇంకా ఏమేమో మాట్లాడుతుంటాడు. చివరికి ఏమంటాడంటే, "నీ రూపం చూస్తే కోతి రూపంలాగా ఉంది. నువ్వు ఇలా ఉన్నావని" ఇంకా ఎగతాళిగా మాట్లాడతారు నందీశ్వరుడిని. అప్పుడు నందీశ్వరుడు అంటాడు, "నువ్వు నన్ను ఏదైతే చెప్పి నువ్వు నన్ను ఎగతాళి చేశావో, అదే కోతి నీ లంకను మొత్తం నాశనం చేస్తుంది. గుర్తుపెట్టుకో" అని శాపం ఇచ్చుంటాడు. అందువలన కోతుల ద్వారానే ఆయనకి ఆ లంకంతా నాశనం అవ్వాలన్నమాట. ఇప్పుడు ఆ కోతి రూపంలో మనకిప్పుడు హనుమంతుడు అక్కడికి రావడం జరిగింది. ఇది నందీశ్వరుడు ఇచ్చినటువంటి శాపం. ఇప్పుడు 10 తలల గురించి చెప్పుకున్నాం గదా! ఈయన 10 తలలేంటంటే ఓహ్! పరమేశ్వరుని దగ్గర నుంచి వరం పొంది ఆహ్, తను అన్ని అస్త్రాలను పొందాలి. అందరికంటే గొప్పవాడిని కావాలి. ఈ సమస్త భూమండలాన్నంతా తానే పరిపాలన చెయ్యాలనుకోని వెళ్లి తపస్సు చేస్తూ ఉంటాడు. తపస్సు చేస్తూ ఉంటే, ఆ తపస్సు చేసినప్పుడు ఆయన స్వామి ప్రత్యక్షం అవ్వలేదని ఒక తల ఇచ్చేసుకుంటూ బోతాడు. ఒక తల ఇచ్చేసుకుంటూ పోతే అలా 9 ఆయన తల నరికేయడం, మళ్ళా పరమేశ్వరుడు కనపడి మళ్ళా ఆయనకు తల ఇచ్చేయడము. అలా 10 సార్లు
9 సార్లు తల నరికేసుకుంటాడు. మళ్ళీ పరమేశ్వరుడొచ్చి ఆయనకి తల ఇవ్వడం జరుగుతుంది. అలా 9 సార్లు నరికేసిన తర్వాత 10వ సారి ఉన్న తలను తీసేసినప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీ యొక్క భక్తికి మెచ్చాను. మిగతా నువ్వు ఇప్పటికి ఎన్ని సార్లయితే తలను తీసేసావో అన్ని సార్లుగా నీకు తలని నేనిస్తాను అని జెప్పి, ఆ మిగిలిన 9 తలలని అంటే ఒక్క తలనే ప్రతిసారి ఆయన శిరచ్ఛేదనం చేస్తున్నాడు. అయిపోయిన తర్వాత పరమేశ్వరుడొచ్చి మళ్ళీ ఇస్తున్నాడు. అలా 9 సార్లు అలా చేసావు నువ్వు. ఇప్పుడు ఇది 10వ సారి ఉన్న 9 తీసుకొని మళ్ళీ నీకిస్తానని జెప్పి ఇస్తే, అప్పుడు ఇదొక్కటే కాదు నాకు మరణం లేకుండా కూడా నువ్వు వరం ఇవ్వు అంటే, మరణం లేకుండా ఎందులో ఇవ్వాలా అని జెప్పేసి, ఏదో దాంట్లో ఖచ్చితంగా మరణం ఉండాలి తప్పదు అంటే, అప్పుడు ఆయన మిగతా అన్నిటిని కోరుకుంటాడు గానీ, ఒక వానరులకి, మానవుల దగ్గర మరణం కోరుకోడు. అంటే వాళ్ళేముంది వాళ్ళేం జేస్తారు నన్నని ఈళ్ళిద్దరి దగ్గర కాకుండా మిగతావన్నీ దగ్గర నాకు మరణం రాకూడదు అని కోరుకుంటాడు. ఆ విధంగా ఆయనకి దశకంఠుడు అనే బిరుదు వచ్చేసిందనమాట. అంటే 10 తలలు పరమేశ్వరుడిచ్చారు అని. ఇంకొక కథలో ఏముందంటే, అంటే ఇప్పుడు 10 తలలకి మనకు పరమేశ్వరుడిచ్చారు. ఆయనకు 10 తలలిచ్చాడు. వరం గూడా ఇచ్చాడు. మానవులు వానరులు తప్ప మిగతా అందరి చేతులు ఆయన అందరిని ఓడించగలడు అని. ఇంకొకటేంటంటే ఆయన తండ్రి విశ్రవసు, తల్లి ఇద్దరు ఉన్నప్పుడు ఆమె నాకు గొప్పవాడైనటువంటి కుమారుడు కావాలి నాకు అని చెప్పేసి అడిగితే, అప్పుడు విశ్వవసు అంటాడు, "నాకు 11 మంది కుమారులు కావాలని కోరిక ఉంది" అని చెప్పేసి అంటాడు. ఆమేమో ఇద్దరు కుమారులను కోరుకుంటుంది గొప్పవాళ్ళని. ఈయనేమో 11 మంది కుమారులు కావాలని కోరుకుంటాడు. అప్పుడు 11 మంది కుమారులు కావాలని కోరుకుంటున్నాను. నువ్వేమో ఇద్దరే అంటున్నావు. సరే అయితే నువ్వు చెప్పిన మాట జరగాలి. నేను మహర్షిని. కాబట్టి నా మాట కూడా ఖచ్చితంగా జరిగి తీరాలి. ఎందుకంటే నా నోటి నుంచి అది వచ్చింది కాబట్టి అది జరిగి తీరాలి అని భావించినటువంటి విశ్రవసు, రావణాసురుడి యొక్క తండ్రి, ఆ యొక్క వరం ఆమెకి ప్రసాదించడం జరుగుతుంది. ఆ తర్వాత ఈయన జన్మించినప్పుడు ఈయనకి 10 తలలతో కూడినటువంటి రావణాసురుడు, అలాగే ఇంకొకరు కుంభకర్ణుడు. ఇద్దరు జన్మించడం జరిగింది. అంటే ఆమె ఇద్దరిని కోరుకుంది. ఆమె ప్రకారం ఏమో ఇద్దరు రావణాసురుడు, కుంభకర్ణుడు. ఈ యొక్క తండ్రి యొక్క విశ్రవసు యొక్క కోరిక ప్రకారము ఆయనకు 10 తలలతో రావణాసురుడు కనిపించాడు కాబట్టి అక్కడ 10, కుంభకర్ణుడు ఒకడు. మొత్తం 11 అని చెప్పేసి కనపడుతున్నాయి. అందువలన తండ్రి అయినటువంటి విశ్రవసు రావణుడికి దశగ్రీవుడు అని పేరు పెట్టాడు. అంటే దశ అంటే 10, గ్రీవ అంటే మెడ. దశగ్రీవుడు అంటే 10 తలలతో 10 మెడలతో కూడుకొని ఉన్నాడు. 10 తలలతో కూడుకున్నాడని మొదటగా రావణాసురుడి యొక్క పేరది దశగ్రీవుడు అని. తర్వాత రావణాసురుడు ఆ కైలాస పర్వతం ఎత్తడానికి వెళ్లి, పరమేశ్వరుడు ఆ పర్వతం ఎత్తుతుంటే కోపంతో ఆయన కాలి బొటనవేలుతో గట్టిగా ఒత్తేసరికి, ఆ పర్వతం కింద పడి నలిగి, తర్వాత మళ్ళీ శివతాండవ స్తోత్రం చేస్తూ బాధపడి కొద్దిసేపు గట్టిగా అరుస్తాడు. అరిచి కేకలేసినప్పుడు, "ఏంట్రా ఈ రావణము ఇంతగా చేస్తున్నావు, ఇంత అరుస్తున్నావు" అని అరిచినప్పుడు, ఆ రావణ ఏదో బాగుంది అని అప్పుడు రావణాసురుడు అని పేరు పెట్టుకున్నాడని చెప్పేసి చెప్తున్నారనమాట. అంటే తండ్రి పెట్టిన పేరు దశగ్రీవుడు. కైలాస పర్వతం కోసం వెళ్ళినప్పుడు జరిగినటువంటి ఆ అరుపుల వలన వచ్చిన పేరు రావణ. అందువలన రావణ లాగా చేస్తున్నావు అంటే మనం ఏదైనా మాటల్లో చెప్తాం. రావణ కష్టం లాగా ఉంది అని. అంటే అంత ఘోరమైనటువంటి శబ్దాలతో, అరుపులతో, కేకలతో ఉందనమాట. అలా అతను రావణుడిగా పేరు పెట్టేసుకున్నాడు. అంటే తండ్రి పేరు తీసేసుకొని ఈయన స్వయంగా పేరు పెట్టుకున్నాడు. ఇప్పుడు మనము 10 తలల గురించి తెలుసుకున్నాము. అలాగే వానరంతో లంక నాశనం అయిపోయేటువంటి శాపము నందీశ్వరుడు పెట్టిన విషయం గూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ నందీశ్వరుడు ఆ యొక్క వానరం ఇప్పుడు ఇక్కడికొచ్చింది. అది రావణాసురుడికి గుర్తొచ్చింది. రోజు నందీశ్వరుడు చెప్పిన శాపమా ఏమి? ఇప్పుడు ఈ వానరం వచ్చింది అని సరే మంత్రులకు చెప్పాడు. అడగండి అతను ఏం చెప్తాడో అని. అక్కడ కూడా చూడండి చాలా చక్కగా పాటించాడు. ఎందుకంటే డైరెక్ట్‌గా రాజు ఎప్పుడు కూడా అడగకూడదు. ఏదున్న విషయము మంత్రుల ద్వారా తన దగ్గర పనిచేసే వాళ్ళ ద్వారానే అడిగిచ్చాలి. చూసాడు రూపం చూసేసరికి ఆయనకు అర్థమైంది. కాకపోతే ఏమనుకున్నాడంటే, ఈ కోతి నందీశ్వరుడు చెప్పిన శాపం ఏదైతే నాకిచ్చాడో ఆ కోతినా? లేకపోతే కుబేరుడు ఎవరినన్నా పంపించాడా? లేకపోతే ఇంద్రుడు ఎవరైనా పంపించాడా? అంటే దేవతలు ఏమైనా పంపించారా? ఇలా ఆయనకి కొంత సందేహం ఉండింది. అందుకని మంత్రులకు చెప్పాడు మీరు అడగండి అని. అప్పుడు మంత్రులు వచ్చి అతను శ్రీ హనుమంతుడి దగ్గరకొచ్చి "నువ్వెవరు? నిన్ను కుబేరుడు పంపించాడా?" ఎందుకు కుబేరుడు గురించొచ్చిందంటే, కుబేరుడిని పైన యుద్ధం చేసి, దాడి చేసి బలవంతంగా కుబేరుడి దగ్గర నుంచి ఈ శ్రీలంకను తీసుకున్నాడు. అలాగే కుబేరుడి దగ్గర నుంచి పుష్పక విమానం తీసుకున్నాడు. కాబట్టి కుబేరుడేమన్నా పంపించాడనే ఉద్దేశంతో ఆయన ఆ విధంగా అడిగాడు.
కుబేరుడేమన్నా పంపించాడా అని. మళ్ళీ ఇంద్రాది దేవతలు ఎవరైనా దేవతలు పంపించారా అని అడిగాడు. ఇంకెవరు పంపించారు? శ్రీహరి పంపించాడా అని అడిగాడు. ఇలా రకరకాలుగా అడిగేసరికి అన్నీ ఏమనంటే నన్ను వాళ్ళెవరు పంపించలేదు. కుబేరుడు పంపించలేదు. అలాగే దేవతలు పంపించలేదు. శ్రీహరి పంపించలేదు. నేను ఈ రావణాసురుడు అయినటువంటి ఈ రాజును చూడాలని నాకు కోరిక కలిగింది. ఆయనని రాజును చూడాలంటే మామూలుగా నాకు దర్శనం దొరకదు. మీరు నన్ను లోపలికి రానివ్వరు. అందుకని ఏదో ఒకటి రాజు దృష్టిలో పడాలి కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలి. అందుకని నేను అశోకవనాన్ని నాశనం చేశా. అప్పుడు మీ యొక్క రాక్షస వీరులందరూ నా పైన యుద్ధానికొచ్చారు. కాబట్టి నా యొక్క ప్రాణరక్షణ కోసం నేను వాళ్ళందరినీ సంహరించాల్సొచ్చింది అని జెప్పేసి చెప్తాడు. అయితే ఇంత ఎందుకు చేశావు? అసలు నువ్వు లంకలోకి ఎందుకొచ్చావు? ఏంటి అని అడుగుతారు. అప్పుడు గూడా ముందు విషయం చెప్పడు. మామూలుగా మిమ్మల్ని చూడ్డానికొచ్చాము. లంకను గమనించడానికొచ్చాను. రాజుని చూడ్డానికొచ్చాను అంటాడు. నువ్వు నిజం చెప్పు లేకపోతే నిన్ను ఇక్కడే వధించేస్తాము. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నిజం చెప్పు. ఏమి అనము. నువ్వు నిజం చెప్పు. ఎక్కడి నుంచొచ్చావు? ఏంటి? అని అప్పుడు ఆహ్, అడిగితే ఆ తర్వాత అప్పుడు చెప్తాడు. రావణ నేను సుగ్రీవుని యొక్క బంటుని. నన్ను రామదూత అంటారు. న్ నన్ను శ్రీరామచంద్రుడు యొక్క కార్యం మీద శ్రీరామ కార్యం మీద నేనిక్కడికొచ్చాను. నువ్వు అని ఇంక మొత్తం విషయం చెప్తాడు. ఏమనంటే శ్రీరామచంద్రుడు దశరథుని యొక్క కుమారుడు. ఆయనకి పట్టాభిషేకం చేయబోయారు. తర్వాత కైకేయి అడ్డుపడింది. అక్కడి నుంచి వాళ్ళు వచ్చారు అడవిలోకి. ఇక్కడికొచ్చిన తర్వాత సీతమ్మ శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు ఉన్నప్పుడు రావణాసురుడు మారీచుడిని పంపించాడు. లేడీ మాయ లేడీగా. అలా సీతమ్మని తీసుకొనొచ్చావు. సీతమ్మని తీసుకొచ్చి నువ్వు ఇక్కడ పెట్టావు. రా శ్రీరామచంద్రమూర్తి ఆమె కోసం వెతుకుతూ ఉన్నాడు. అలా మా దగ్గరకొచ్చాడు కిష్కింధకి. మేము ఆయనకి మిత్రులమయ్యాము. ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తి మేము మిత్రులమయ్యాము. సుగ్రీవుడు నన్ను పంపించాడు దూతగా. చాలా బలముంది. మాకు నేను ఒక్కడిని ఇలా వచ్చాననుకుంటున్నారేమో. నేనే 100 యోజనాలు దాటి మీ లంకలోకి అడుగుపెట్టాను అంటే, నాకంటే గొప్ప వీరులు మా యొక్క వానర సేనలో ఉన్నారు. అందరము వచ్చి పడితే మీరు తట్టుకోలేరు. కాబట్టి మా యొక్క రాజు సుగ్రీవుడు చెప్పిన సందేశం ఏమిటి అంటే, సీతమ్మ తల్లిని ఇ శ్రీరామచంద్రమూర్తికి మీరు స్వయంగా వచ్చి అమ్మవారిని ఆయనకిచ్చి, ఆయనకి సమర్పించేసి మీరు తప్పు ఒప్పుకొని శరణాగతి పొందండి అని అంటాడు. దానికి కోపమొస్తది రావణాసురుడికి. పళ్ళు పట 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 నూరేస్తాడు. వీడిని చంపేయండ్రా, పొడి చేయండ్రా, నరికేయండ్రా అని అంటాడు. అప్పుడు విభీషణుడు పక్కనే ఉండి అలా దూతగా వచ్చిన వ్యక్తిని అలా చెయ్యకూడదు. అది న్యాయం కాదు. దూతని ఎప్పుడు కూడా అతను పై వాళ్ళు ఏదైతే చెప్పారో అది మనకు చెప్పడానికొస్తారు. కాబట్టి దూతని మనం చంపకూడదు. ఇప్పుడు ఈ కోతి మీద నీకు కోపం ఉంది కాబట్టి, కోతికి తన యొక్క తోక మీద ప్రేమ ఎక్కువుంటది. కాబట్టి ఆ తోకకి నిప్పంటించు నీకంత కోపం ఉంటే. అంతేకాని చంపకూడదు అని విభీషణుడు చెప్తాడనమాట. అప్పుడు విభీషణుడు చెప్పే మాట ఈయన వింటూ ఉంటాడు కదా! హనుమంతుడు అంతా చూస్తున్నాడు కదా! అంతా అబ్జర్వ్ గూడా చేస్తుంటాడు. పరిశీలన చేస్తూ ఉంటాడు. ఈ పరిశీలనలో భాగంగా ఎవరు ఎక్కడ కూర్చున్నారు? ఎవరు ఏం మాట్లాడుతున్నారు? అంటే వాళ్ళ పిలుపుల్లో ఎవరు విభీషణుడు? లేపోతే ఇంకెవరు మహాశ్వుడు? ఎవరు పార్శ్వుడు? ఇలా అందరి పేర్లు గమనిస్తూ ఉంటాడనమాట. సరే ఎప్పుడైతే విభీషణుడు చెప్తాడో అతన్ని వదిలిపెట్టండి. తోకకి మాత్రమే నిప్పు పెట్టి వదిలేయండి అని చెప్తాడు. దానికి రావణాసురుడు సరే తోకకు నిప్పు పెట్టండి అంటారు. అందరూ కలిసి తోకకి నిప్పు పెట్టేసారనమాట. చుట్టేసి తోకని నిప్పు అంటిస్తే ఆయనేమనుకున్నారంటే ఇదే మంచి అవకాశము. నేను ఈ లంకను నాశనం జేయడానికి ఎట్లా జేయాలా అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా మంచి పని జేశాడు. మొత్తం కాల్చేయొచ్చు అని నిప్పుని పట్టుకున్నాడు గదా! వెంటనే అగ్నిదేవుని స్మరించాడు. వాళ్ళు నిప్పు పెట్టగానే ఇక్కడ మనకి సీతమ్మ తల్లి గూడా అగ్నిదేవుని స్మరించినట్టుగా గూడా చెప్పుకుంటారనమాట. అగ్నిదేవుని స్మరించాడు. ఎందుకనంటే శ్రీ హనుమంతుడికి అందరు దేవతలు ఆయనకి వరాలిచ్చారు. అందులో అగ్నిదేవుడు గూడా ఇచ్చాడు. నేను నిన్ను ఎప్పుడు కాల్చను. నీకు నేను చల్లగా ఉండేటట్లుగా చేస్తాను అని. అందువలన ఇప్పుడు అగ్నిదేవుడు ఆయనకి వాళ్ళు నిప్పంటిచ్చినా ఆయనకు చల్లగా ప్రశాంతంగా ఉంది. దానిని తీసుకెళ్ళి మొత్తం లంక మొత్తం కాల్చేసేసాడు. కాల్చి చ పైన చోట కూర్చొనున్నాడు. కూర్చున్నప్పుడు ఆయనకి సీతమ్మ తల్లి గుర్తొచ్చిందప్పుడు. అయ్యయ్యో! నేను ఇంత కాల్చానా
ఇంత చేశానే, ఇంకేమన్నా ఉందా? సీతమ్మ తల్లి ఉందా? లేదా? ఏమి గమనించలేదు. వచ్చిందెందుకు? ఈమె కోసం గదా! నేనింత పని చేశానని బాధపడుతూ, ఇంగ ఆమె కనిపించకపోతే ఇంగ నాకు మరణమే శరణం అని చెప్పి బాధపడుతూ ఉంటే, ఆ యొక్క సమయంలో అక్కడ అందరూ కోలాహలంగా కాలిపోతున్నాయి కదా! అన్ని భవనాలన్నీ. అలా అందరూ పరిగెత్తుకుంటూ, పరిగెత్తుకుంటూ ఇదేం విచిత్రమోనమ్మా మనకర్థం గావట్లేదు. సీతమ్మ తల్లి కూర్చున్నటువంటి ఆ యొక్క వృక్షం మాత్రము ఆమెకు మాత్రం ఏమి కాలేదా? మిగతా అంతా మాత్రం కాలిపోతుంది. ఇది భలే విచిత్రంగా ఉందే! అర్థం గావట్లేదని వాళ్ళకి వాళ్ళు అనుకుంటూ వెళ్తుంటే అది హనుమంతుడు వింటాడు. అప్పుడు సంతోషపడతాడు. అమ్మ సీతమ్మ తల్లి బాగుంది. ఆమెకేమి కాలేదు. నేను ఈ యొక్క ధ్యాసలో పడిపోయి ఆ అమ్మని నేను గమనించలేదు. ఇంత నాశనమైపోయాను అని జెప్పేసి మళ్ళీ సీతమ్మ తల్లి ఉంది అని వాళ్ళ మాటల్లో విని, మళ్ళీ అమ్మవారి దగ్గరికెళ్ళి, "అమ్మ నేనింత పని జేసొచ్చానమ్మా. నన్ను అనుగ్రహించు. నేనిప్పుడు బయలుదేరుతాను శ్రీరామచంద్రమూర్తికి. నేను వీళ్ళ బలాబలాలన్నీ తెలుసుకోవడం కోసం ఈ పని జేశానమ్మా" అని జెప్పేసి, అప్పుడు సీతమ్మ తల్లి దగ్గర పూర్తిగా శిరస్సు వంచి నమస్కారం చేసుకొని, తన వీడ్కోలు తీసుకొని బయలుదేరాడనమాట. ఇప్పుడు ఎలా బయలుదేరాడు అంటే ఒకసారి ఎంత ఆనందంతో అంటే వచ్చేటప్పుడు సీతమ్మ తల్లిని చూడాలనే మనసులో పెట్టుకొని తను ప్రయాణం చేస్తున్నాడు గానీ, మానసికంగా అయితే వెళ్ళిపోయాడని చెప్పుకున్నాం వచ్చేటప్పుడు. మనకు వాల్మీకి మహర్షి ఆ విధంగా చెప్పారు. ఇప్పుడు ఎంతో ఆనందంతో ఎందుకనే సీతమ్మ తల్లిని చూసారు కదా! ఎంతో ఆనందంతో ఉత్తర దిక్కుకు బయలుదేరాడు. వచ్చేటప్పుడు దక్షిణ దిక్కుకొచ్చాడు. దక్షిణం గదా! శ్రీలంక ఉండేది. ఇప్పుడు ఉత్తర దిక్కుకు బయలుదేరాడు. బయలుదేరేటప్పుడు అక్కడ చూసి ఒక్కసారిగా ఆయన బయలుదేరుతూ మార్గ మధ్యలో మైనాకుడిని పిలుస్తాడనమాట. ఎందుకంటే వచ్చేటప్పుడు మైనాకుడు ఆగమన్నా కూడా ఆగడు. ఇప్పుడు మైనాకపుడైనటువంటి ఆ పర్వతము మనకు తెలుసు మనం వచ్చేటప్పుడు అనుకున్నాం. మైనాకుడు ఆగి నా దగ్గర ఆతిథ్యం స్వీకరించు. నేను మీ నాన్నకి మిత్రుడిని అన్ని చెప్పినాక మైనాకుడిని ఇప్పుడు రామకార్యం మీద వెళ్తున్నాను. పని అయిపోయినాక వచ్చేటప్పుడు నిన్ను కలుస్తాను. పని మీద వెళ్ళేటప్పుడు మధ్యలో అంతరాయం ఉండకూడదనే ఉద్దేశంతో వెళ్ళిపోయాడు. ఇప్పుడు మైనాకుడిని పిలిచి ఆయనను స్పృశించి ఆయన దగ్గర మళ్ళీ సంతోషంగా వీడ్కోలు తీసుకొని బయలుదేరుతూ ఇంకా ఆయనకు సుదూరంగా మహేంద్ర పర్వతగిరి కనపడింది. మహేంద్ర పర్వతం కనపడుతుంది. అక్కడ ఉన్నారు మొత్తం వానర సేనంతా. ఇంకొక్కసారిగా గర్జన చేస్తాడన్నమాట. మేఘ గర్జన. ఆ మేఘ గర్జన ఆనందంతో చేసినటువంటి ఆ మేఘ గర్జన చేసేసరికి ఇక్కడ ఉన్నటువంటి మహేంద్ర పర్వతం దగ్గర ఉన్నటువంటి వానర వీరులందరికీ ఆ గర్జన వినపడిద్ది. అంతే కాకుండా మళ్ళీ ఈసారి ఏం చేస్తారంటే ఆనందంతో ఈల వేస్తాడు గట్టిగా. ఆ ఈల వేసేసరికి వీళ్ళకి ఇంకా ఆనందమైతది. అయ్యో! మనకి హనుమంతుడు వస్తున్నాడు. హనుమంతుడు కార్యం విజయవంతం చేసుకొని వస్తున్నాడు. విజయవంతం చేసుకొని వస్తేనే అంత గర్జన ఇస్తాడు. మళ్ళీ ఈల కూడా ఎంతో సుమధురంగా మనకి వినపడుతుంది. అంటే ఆయన కార్యం అంతా విజయం చేసుకొని వస్తున్నాడు. హనుమంతుడు వస్తున్నాడు అని జెప్పి వాళ్ళందరూ ఉత్సాహంతో ఆయన వచ్చే వైపుకి ఎదురు చూస్తూ ఉంటారు. హనుమంతుడు మహేంద్రగిరి పర్వతం మీద ఒక్కసారిగా దిగేసి వచ్చేసరికి అందరూ ఆయన వెంట కూర్చుంటారనమాట. ఎంత ఆనందంగా ఉందంటే చదువుతుంటే అందరూ చుట్టుముడతారు. మనం ఎలా ఉంటదంటే హనుమంతుడు వస్తూ ఉన్నప్పుడు దిగడానికి వస్తూ ఉన్నప్పుడు ఇక్కడున్నటువంటి వానర మూకంతా ఎలా ఉంటుందంటే ఆయన గర్జన విని, ఆయన ఈల విన్నాక ఆనందంతో పరవశం పొంది మన హనుమంతుడు వస్తున్నాడు, విజయం చేసుకొని వస్తున్నాడు, విజయంతో వస్తున్నాడని వాళ్ళంట కొమ్మలన్నిటిని పీకి, ఆ కొమ్మల్ని మన బంధువులు ఎవరన్నా వస్తే మనం ఎట్టయితే చెయ్యి ఇట్లా ఊపుతామో, అలాగా వాళ్ళు ఆ కొమ్మలతో ఆహ్వానం పలుకుతున్నారంట. అలా అంత ఆహ్వానం పలుకుతూ ఉంటే ఆయన ఆనందంతో దిగి వచ్చిన తర్వాత ఆయన చుట్టూ మూగి మనం గదా బంధువులు ఎవరైనా వస్తే చుట్టూ మూగుతామే. సుదూరం నుంచి ఎవరైనా వస్తే అలా చుట్టూ మూగేశారనమాట. ఆయనని స్పర్శ తాకితే చాలులే అనుకునేవాళ్ళు. ఆయన మన వైపు చూస్తే చాలులే అనుకునేవాళ్ళు. ఆయన మన వైపు చూసి నవ్వితే చాలులే అనుకునేవాళ్ళు. కొంతమంది కరచాలనం ఇస్తే చాలులే అనుకునేవాళ్ళు. ఇలా రకరకాలుగా ఆయన చుట్టుముట్టేశారు. హనుమంతుడు చక్కగా నవ్వి వాళ్ళందరినీ చూసి కళ్ళతో వాళ్ళందరినీ పలకరించి జామవంతుడికి ముందుగా నమస్కరించి పెద్దవాడు కాబట్టి ఆయనకు నమస్కరించి, ఆ తర్వాత మిగిలిన పెద్దవాళ్ళందరికీ నమస్కరించి అంగదుడితో చెయ్యి కరచాలనం చేసి కూర్చుంటాడనమాట. అప్పుడు కూర్చోగానే అందరూ ఉత్సాహము, ఆతృత ఏమైందో ఏమో తెలుసుకోవాలనే ఆతృతతో ఆయన చుట్టూ మూగేశారు. మూగేస్తే అందరికీ ఒక్కటే చెప్తాడనమాట. కనపడింది సీతమ్మ తల్లి. ఆ తల్లిని నేను చూశాను అని. చెప్పడంతోనే కనపడింది సీతమ్మ తల్లి అని చెప్పగానే అందరికి ఆనందము.
ఇంగ మనకి ఇబ్బంది లేదు. శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి సీతమ్మని చేర్చేయొచ్చు. ఆళ్ళిద్దరిని కలిపేస్తే మనం సంతోషంగా ఉండొచ్చు. ఆ శ్రీరామచంద్రమూర్తి ఎంత బాధపడుతున్నాడు, ఎంత వేదన పడుతున్నాడు, నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాడాయన. సీతమ్మ తల్లి తప్ప ఇంకొక ఆలోచన లేదు. అటువంటి ఈ సమయంలో నువ్వు ఇంత మంచి వార్త చెప్పావు. మాకు చాలా ఆనందంగా ఉందని జెప్తారు. అంతే కాకుండా అసలు ఏం జరిగిందో ఒక్కసారి చెప్పవా? మాకు వినాలనుంది. ఆ లంకను మేము ఎప్పుడు వెళ్ళలేదు కదా! నువ్వు ఆ లంకకెళ్ళావు. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళావు? అక్కడ ఏమేమి చూసావు? ఎక్కడ ఏం జరిగింది? ఆ రావణాసురుడు ఆ తల్లిని ఏమన్నా ఇబ్బంది పెట్టాడా? ఆ తల్లి ఎలా ఉంది? ఏంటని అన్ని రకాల ప్రశ్నలు కురిపించేశారు. అంగదుడు చెయ్యి పట్టుకొని, అంగదుడి చెయ్యి ఆహ్, ఆహ్, పట్టుకొని ఇలా అంటూ, అప్పుడు చెప్తాను మొత్తము అని జెప్పి, ఇక్కడి నుంచి బయలుదేరినప్పటి నుంచి అంటే మళ్ళీ నేను మొత్తము చెప్పను కాబట్టి మనము సూచాయిగా చెప్పుకుంటూ పోతా. ఇక్కడ బయలుదేరినప్పటి నుంచి తర్వాత చెప్పడము, మైనాకుడు రావడము, ఆ తర్వాత మైనాకుడిది అయిపోయిన తర్వాత సురస, ఆ సురస అయిపోయిన సింహిక, సింహిక తర్వాత లంకిని, లంకిని తర్వాత లంకలోకి అడుగు పెట్టడం. ఆ తర్వాత అన్నిటిని గమనించడము. తర్వాత మండోదరిని చూసి సీతమ్మను కూడా భ్రాంతి పడడం. మిగతా భవనాల ఆ రాక్షసులు, వంట వాళ్ళు, వేద పండితులు ఇలా అన్నిటిని నేను చూశాను. ఆ తర్వాత అమ్మ కనిపించలేదు. సీతమ్మ తల్లి కనిపించలేదు. ఆమె కోసం వెతుకుతూ ఉంటే అశోకవనంలో ఆ తల్లి కనిపించింది. ఆ తల్లి ఎలా ఉంది అనేది మళ్ళీ ఇక్కడ వర్ణిస్తున్నాడనమాట. మళ్ళీ ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. ఏకవస్త్రంతో అంటే వెళ్ళినప్పుడు ఏ ఏ వస్త్రమైతే ఆమె ధరించుందో, ఏ చీరైతే ఆ తల్లి కట్టుకొనుందో దానితోనే జడలైతే ముడులైపోయినాయి. జడలు కట్టిపోయినాయంట. ముడులు కట్టిపోయినాయంట. అంటే ఇంగ ఆమె తల దూకోవట్లేదు కాబట్టి. అలా ఆ తల్లి నలిగి ఆ చీరంతా అలా అయిపోయింది. ఆ జడలతో అయితే జడలు కట్టబడి ఉన్నాయి. తల దూకోలేదు కాబట్టి శరీరమంతా ధూళితోనే ఉన్నట్టు అనిపించింది. కృషించిపోయింది. రామనామం తప్ప ఇంకొకటి చెయ్యట్లేదు. ఆ తల్లి అంతగా పవిత్రంగా ఎల్లవేళలా శ్రీరామచంద్రుని మూర్తి యొక్క మాటలనే ఆలోచిస్తూ, ధ్యానిస్తూ ఉంది. కానీ ఆ తల్లికి ఆ శక్తి ఉంది. ఆయనను భస్మం చేసే శక్తి ఆ తల్లికుంది. మనం ఇందాక చెప్పుకున్నాం. ఆమె ఏం చేసింది? మార్జాల కిషోర న్యాయంలో ఉంది. అంటే భస్మం చేసే శక్తి ఆ తల్లికుంది. ఆమె యొక్క అంత పాతివ్రత్యం ఉంది. కానీ శ్రీరాముని యొక్క అనుమతి లేకుండా తానేం చెయ్యకూడదు అని భావించి అంతా శ్రీరామచంద్రమూర్తి మీద పెట్టింది. ఆమె ప్రారంభంలో మనం చెప్పుకున్న ఆమె నేను ప్రాణత్యాగం చేస్తే సరిపోతుంది. రావణాసురునితో నాకెందుకు ఈ బాధ అని మరణించాలనుకున్న సమయంలో గూడా అంటుంది. ఏమనంటే ఈ శరీరము శ్రీరామచంద్రమూర్తిది. ఆయన అనుమతి లేకుండా నేను మరణించడానికి హక్కు లేదు. కాబట్టే నేను ఇంతకాలం ఉన్నాను. ఆయన అనుమతి లేకుండా నేనేం చేయకూడదని గూడా అంటుందనమాట. అలాగే ఆయన అనుమతి రావణాసుడితో గూడా అంటుంది. నేను నిన్నెప్పుడో భస్మీపట్లం చేసేదాన్ని. కానీ శ్రీరామచంద్రమూర్తి అనుమతి నాకు లేదు. కాబట్టి నేనేం చేయలేదు నిన్ను అని జెప్పి. అలా ఆ తల్లి చేయగలదు. కానీ ఆ తల్లి మాత్రం శ్రీరామచంద్రమూర్తి మీద పెట్టింది అని మొత్తం చెప్పి ఆమె దగ్గర నుంచి ఆనవాలు తీసుకున్నాను. మళ్ళీ లంకను కాల్చాను. రావణాసుడి దగ్గరికెళ్ళాను. రావణాసురుడిని చూశాను. వాళ్ళ సైన్యాన్ని గమనించాను. ఆ తర్వాత వాళ్ళు నాకు నిప్పు పెట్టారు. అంతా కాల్చేసి వచ్చేసాను. నేను ఒక్కడినే ఇంత జేశానంటే మనమందరం కలిస్తే సీతమ్మ తల్లిని తీసుకురావడం చానా సులువు మనకి. మీరు నాకంటే చాలా గొప్పవాళ్ళు. ఇంకా ఇక్కడ అందరిని అంటే జాంబవంతుడు, అంగదుడు, నలుడు, నీలుడు ఇలా అందరు సుశేషణుడు ఇలా అందరి పేర్లు చెప్పి ఇందరంతా గొప్పవాళ్ళు. మీరందరూ పట్టుబట్టినారంటే మనం తీసుకొని రావచ్చు ఆ తల్లిని అనేసి విషయాలన్నీ చెప్పాడన్నమాట. చెప్పగానే అప్పుడు అంగదుడు అంటాడు, "సరే అయితే మనమందరము శ్రీరామచంద్రమూర్తికి ఇంకా విషయం తెలియజేయలేదు కాబట్టి, సీతమ్మ తల్లిని తీసుకొని వచ్చే శ్రీరామచంద్రమూర్తి దగ్గరికెళ్దామా" అని జెప్పి అంటారు. అనగానే జాంబవంతుడు "అలా కాదు. అది పద్ధతి కాదు. ఈ విషయం మనం సుగ్రీవుడికి చెప్పాలి. సుగ్రీవుడు ఏమంటాడో వినాలి. ఆయన శ్రీరామచంద్రమూర్తికి విషయం తెలియజేస్తాడు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఇష్టము. ఆయన ఏం చేయమంటే అది చేద్దాం గానీ, మనం నిర్ణయించుకోకూడదు. సీతమ్మ తల్లి ముందుగానే చెప్పింది. హనుమంతుని మీద ఎక్కనని చెప్పింది. శ్రీరామచంద్రమూర్తే వచ్చి తనని కాబట్టి మ లభించింది కాబట్టి వాళ్ళందరూ సంబరపడిపోయి ఆనందంతో
పరవశం పొందుతున్నారనమాట. అందుకని వెళ్తుంటే వాళ్ళకి మధువనం కనపడింది. ఎక్కడికి సుగ్రీవుడి దగ్గరికెళ్ళాలని బయలుదేరితే మధువనం కనపడింది. ఈ మధువనం ఎవరిది? సుగ్రీవుడి వాళ్ళ యొక్క పూర్వతరం నుంచి వస్తుంది. దీనికి దధీముఖి అని సుగ్రీవుడి యొక్క మేనమామ కాపలా కాస్తూ ఉంటాడు. మనకిప్పుడు తోటలుంటాయి కదండీ! మన తోటలకి మనం కాపలా పెట్టుకుంటాం గదా! అంటే ఇప్పుడు మేమే ఉన్నాం. బత్తాయి తోట ఉండింది మా నాన్నగారికి. కాపలా మనిషిని పెట్టుకుంటాం. ఇక్కడ ఇప్పుడు మామిడి తోటలున్నాయి. దానికి మనిషిని పెట్టుకుంటారు. ఆ తోటని ఏం చేయకుండా ఉండడం కోసం. అలాగే దదిముఖ్య అనే అతను దానికి కాపలా ఆయన కాకుండా ఇంకా కొంతమందున్నారు. వీళ్ళేం చేశారు మధువనం రాగానే అందరూ అంగదుడిని అడుగుతారు. తాగేమా అనేసి. అంటే కోతులు కదండీ! అంటే మధువనంలో ఏముంటాయి పండ్లుంటాయి. ఆ పండ్లన్నిటిని వాళ్ళకి నచ్చినంత సేపు తృప్తి తీరా ఆ పండ్లని తీసుకొని తినాలి. అందులో ఉన్న మధువుని గ్రోలాలి. అంగదుడు అంగీకరిస్తాడు. అందరూ ఆ చెట్ల మీద పడిపోయి ఇష్టం వచ్చినట్టు తిని, ఇసిరేసుకుంటూ, కొట్టుకుంటూ ఇలా చేస్తున్నారు. ఆ దదిముకి కోపమొచ్చింది. "ఏంది వనమంతా ఇట్ట నాశనం చేస్తున్నారు మీరని" వాళ్ళ మీద పోట్లాడాడు. పోట్లాడితే అందరూ కలిసి ఆయనను కొట్టారు. మిగతా వాళ్ళ సేవకులను కూడా కొట్టేశారు. "ఉండండి మీ మీద నేను సుగ్రీవుడికి చెప్పేసొస్తాను. మీరు ఇంత పని చేస్తారా?" అని జెప్పేసి అంటే అంగదుడు బహిరంగంగా చెప్తాడు. మీరందరూ మీకు నచ్చినంత సేపు తినేయండి. ఎంత కావాలంటే అంత తాగేయండి అని. అప్పుడు అందరూ ఆ చెట్ల నుండి తీసుకొని అవి తినడం అనేది జరిగింది. దదిముఖికి కోపమొచ్చి సుగ్రీవుడి దగ్గరికి ఆకాశ మార్గాన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి సుగ్రీవుడికి పదాభివందనం చేసి నిలబడ్డాడు. నిలబడితే ఏమి దదిముఖి ఏం మామ అన్నమాట. మేనమామ. "ఏమి మామ ఏమైంది? ఏకంగా నాకు పదాభివందనం చేసి పక్కన నిలబడ్డావు ఏమైంది?" అని అడుగుతాడు. "ఏమైందని అంటావేంటయ్యా? ఆ యొక్క అంగదుడు, జాంబవంతుడు వాళ్ళ యొక్క సైన్యమంతా ఆ హనుమంతుడితో పాటు వచ్చి మధువనమంతా నాశనం చేసినారు. మీ పూర్వీకులందరూ కాపాడుకుంటూ వస్తున్నారు. నువ్వు కాపాడుకుంటూ వస్తున్నావు. దానినంతా నాశనం చేసినారు. ఇప్పుడు మధువనంగా కనిపించట్లేదు" అనంటే, "అవునా! హనుమంతుడు వచ్చాడా? అక్కడి నుంచి అంగదుడు వాళ్ళ సైన్యమంతా వచ్చిందా? దక్షిణ దిక్కుకు పోయిన సైన్యమయ్యా అది. వానర సైన్యము. సీతమ్మ కోసమని వెళ్ళిన సైన్యము. వాళ్ళందరొచ్చి ఈ విధంగా ఈ మధువనంలో ఇంత గోల చేస్తున్నారు అంటే, వాళ్ళు వెళ్ళిన పనేదో విజయవంతం అయ్యుంటుంది. అందుకే వీళ్ళింత ఆనందంగా ఉన్నారు. పని విజయవంతం కాకపోతే వాళ్ళు ఆ పని చెయ్యరు. కాబట్టి నాకు అర్థమవుతుంది. వీళ్ళు సీతమ్మ తల్లిని చూసొచ్చినట్టున్నారు" అని జెప్పేసి భావించి, "సరే నువ్వెళ్లి వాళ్ళేం చేసినా ఏమనొద్దు. నా దగ్గరికి రమ్మని చెప్పు" అంటాడు. ఈయన ఏం చెప్తున్నాడో అర్థం గాక లక్ష్మణుడు అడుగుతాడు. సుగ్రీవుడిని సుగ్రీవా అతను ఏం చెప్తున్నాడు నీకు అంటే, అతను మధువనంలో వీళ్ళందరూ అల్లరి చేస్తున్నారు. మధువనం అంతా పాడు చేశారు. ఆ పండ్లన్నీ తినేశారు. అదంతా తాగేశారు. హ్యాంగ్ అయిందా సార్ మేడంది? హ్యాంగ్ అయినట్టుంది. సావిత్రి గారు వినిపిస్తుందా? సార్ వినిపిస్తుంది. నెట్ అయిపోయిందేమో మళ్ళీ వచ్చింది. ఈ విధంగా మధువనం నుంచి వెళ్లి దదిముక్కి మధువనం దగ్గరికెళ్ళి నా తప్పు క్షమించండి. మిమ్మల్ని సుగ్రీవుడు రమ్మంటున్నాడు. ఆయన మహారాజు కదా ఇప్పుడు. రమ్మంటున్నాడు వెళ్ళండి అంటే, అప్పుడు వాళ్ళు ఇప్పుడు మనకు విషయం అర్థమైపోయింది. సుగ్రీవుడు మనల్ని రమ్మన్నాడు అంటే ఆయనకు కూడా దదిముఖి ద్వారా విషయం తెలిసింది. సరే ఇంక పోదాం పదండి అని చెప్పి అప్పుడు అనుకుంటారు. జాంబవంతుడు చెప్తాడు అంగదుడితో, హనుమంతుడితో, "నువ్వు చెప్పినవన్నీ విన్నాము. వీటిల్లో మనం ఏమి చెప్పాలి, ఏమి చెప్పకూడదో నిర్ణయించుకొని మనము వాళ్ళకి ఏవైతే సంతోషకరంగా ఉండే విషయాలుంటాయో, ఏవైతే మంచి చేస్తాయి అనిపిస్తాయో అవి చెప్దాము. కొన్ని బాధ కలిగించే విషయాలు చెప్పొద్దు" అని చెప్పి మాట్లాడుకొని అందరూ కలిసి బయలుదేరారు. ఆకాశ మార్గాన వెళ్ళేసి సుగ్రీవుడి దగ్గరకి వచ్చేశారు.
రాగానే సుగ్రీవుడికి నమస్కరించి శ్రీరామచంద్రమూర్తి కూడా నమస్కరించి అక్కడ ఉండిపోయాడు. ఆ అంగదుడు, జామవంతుడు అందరూ వాళ్ళతో పాటు శ్రీ హనుమంతుడు అనమాట. అక్కడ ఉండగానే అప్పుడు శ్రీ హనుమంతుడు శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి, కనపడింది సీతమ్మ తల్లి, ఆ తల్లిని నేను చూశాను అని చెప్పి అమ్మ గురించి చెప్పగానే ఆయన ఎంత ఆనందపడతాడంటే, సీత బ్రతికి ఉంది అనే ఒక మాట చెప్పావు, అది నాకు ముందు చాలా సంతోషం. అంటే ఆయన ఉద్దేశం ఏంది, ఆ వెళ్ళేటప్పుడు ఏమైందో ఇప్పుడు హనుమంతుడు కూడా అనుకుంటాడు, ఈ తల్లి ఇప్పటి వరకు ఉందంటే నాకు ఈ విధంగా కనిపించింది అంటే చాలా సంతోషము. ఎందుకంటే రావణాసురుడు తీసుకెళ్లే టైంలో మధ్యలో ఏమైనా జారిపోయిందేమో అని మనసులో ఒకసారి అనుకున్నారంట. ఆ తర్వాత ఇప్పుడు అక్కడికి వెళ్ళాక రాక్షసుల చేతిలో ఏమైపోయిందో అనేది ఒకటి అనిపించింది. ఇప్పుడు ఆమె ప్రత్యక్షంగా కనిపించేసరికి చాలా సంతోషం అయింది. అందువల్ల ఆయన ఏమనుకున్నాడంటే, సరే ఉంది, కనిపించింది, సంతోషం అని. అప్పుడు ఎలా ఉంది, ఏమంటుంది, నా కోసం ఏం చెప్పింది, నాకు ఏమైనా చెప్పిందా నా కోసము అని ఇవన్నీ ఆతృతతో హనుమంతుడిని అడిగితే, అప్పుడు హనుమంతుడు విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడనమాట. తను వెళ్ళినది, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ జరిగిన విషయాలన్నీ, మళ్ళీ సీతమ్మ తల్లి ఈయన గురించి చెప్తే అప్పుడు చెప్తాడు. ఆ మీకు గుర్తులు చెప్పమనింది అని ఆ చూడమని ఇచ్చి 2 గుర్తులు, కాకాసురుడి కథ, తర్వాత ఆమెకి నుదుట తిలకం పెట్టినది విషయాలు చెప్పి అప్పుడు అంటుంది, ఆ కాకాసురుడి మీదనే బ్రహ్మాస్త్రం వదిలాడు, ఆ చిన్న కాకి మీదే. అలాంటిది నన్ను తీసుకొచ్చి 10 నెలలు అవుతుంటే రావణాసురుడిని ఎందుకు వదిలిపెట్టాడు? ఆ రామ లక్ష్మణులు ఇద్దరు, లక్ష్మణుడు ఏం తక్కువ వాడు కాదు, రాముడు ఏం తక్కువ వాడు కాదు. అంతటి వాళ్ళు రావణాసురుడిని ఎందుకు వదిలిపెట్టారు? నన్ను ఎందుకు ఇంకా తీసుకెళ్లలేదు? ఆ రోజు అతను చేసిన చిన్నదానికే అంత కోప్పడ్డారు ఆ శ్రీరామచంద్రమూర్తి. ఈ రోజు నేను ఇంత బాధపడుతుంటే ఎందుకు రాలేదు? కాకపోతే ఇదంతా నేను చేసిన తప్పే, నా వలనే ఇదంతా జరిగింది. నేను లక్ష్మణుడిని ఇన్ని మాటలు అన్నాను. అన్ని పాపం గుర్తు చేసుకొని బాధపడుతుంది, కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటుంది, ఎంతగా మిమ్మల్నే అనుకుంటుంది. లక్ష్మణుడిని తప్పు చేశాను, తప్పు అన్నాను లక్ష్మణమూర్తిని అని చెప్పి అంటుంది. లక్ష్మణుని గురించి ఎంత గొప్పగా పొగుడుతుందో, ఎంత సౌమ్యుడు, ఉత్తముడు, మితభాషి, మాట్లాడడం తక్కువ, మమ్మల్ని తల్లిదండ్రులుగా పూజించాడు, భార్యని వదులుకొని రాజ్యం వదులుకొని వచ్చేసాడు మా కోసం. నేను అతన్ని ఇంత మాట అన్నాను, నా తప్పు క్షమించమని అడుగుతున్నాను, ఆ లక్ష్మణుని అడిగానని చెప్పు అని చెప్పి లక్ష్మణుడి గురించి, మీ గురించి ఆ తల్లి చెప్తూనే ఉంది. బాధపడుతూ ఉంది, మీరు ఎప్పుడు వస్తారా, నన్ను ఎప్పుడు తీసుకెళ్తారా అని అంటూ ఉంది. ఆమె యొక్క బాధని నేను తీర్చలేకపోయాను, కానీ నేను కొన్ని అయితే ఉపశమనమైనటువంటి మాటలు చెప్పాను. మీరు వస్తారు, ఆమెను తీసుకెళ్తారని చెప్పాను. నా మీద తీసుకెళ్తాను ఎక్కమంటే అది న్యాయం కాదు, అలా రాకూడదు, వచ్చి శ్రీరామచంద్రమూర్తే ఈయనను యుద్ధం చేసి తీసుకెళ్ళాలి, ఇది ధర్మము అని చెప్పేసి ఆ తల్లి చెప్పింది. మీ మీదనే అన్ని పెట్టేసింది బాధ్యతలన్నీ, కాబట్టి మీరు బయలుదేరి అమ్మని తీసుకొని రావాలి అంటాడు. అప్పుడు ఆయన సరే, ఈ రోజు ఫల్గుణము అన్ని వింటాడు. హనుమాన్ నేను నీకేమి ఇవ్వగలను, నా దగ్గరికి రావా అని చెప్తే అప్పుడు ఆయన ఆలింగనం చేసుకుంటాడు. మనం చూస్తుంటాం అప్పుడప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఆలింగనం చేసుకున్నటువంటి చిత్రాలని. ఆ ఆలింగనం చేసుకొని, నేను ఇది తప్ప నేను నీకేమి ఇవ్వలేను హనుమా, నాకు మంచి వార్త వినిపించావు, మంగళకరమైనటువంటి వార్త వినిపించావని ఈ రోజే గుణము, మళ్ళా హస్త నాకు మని కాదు, ఈ రోజే బయలుదేరి వెళ్ళిపోదాము అని ఆ రోజునే బయలుదేరి అందరూ కూడా మహేంద్రగిరి పర్వతం దగ్గరికి బయలుదేరతారు. అలా మహేంద్రగిరి పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ పర్వతం దగ్గర ఉండి అటు చూస్తే చుట్టూ సముద్రం కనపడుతుంటది. ఆ సముద్రం మీద అలలు వస్తూ పోతూ ఉంటాయి. ఆ పౌర్ణమి వెలుగులో, అంటే చంద్రుని యొక్క వెలుగులో కనిపిస్తూ ఉంటుంది సముద్రం అంతా. ఆ ఘోష, ఆ యొక్క శబ్దాలు అవన్నీ ఆయన గమనిస్తూ ఉంటాడు. అప్పుడు అనుకుంటాడు అనమాట, ఇక్కడ సీతమ్మ తల్లి అక్కడ ఉంది ఆ చివర, నేనేమో ఇటువైపు ఉన్నాను. కానీ ఈ వాయుదేవుడు ఉన్నాడు కదా, వాయుదేవుని యొక్క స్పర్శ ఆ సీతమ్మ తల్లిని తాకి వచ్చి నన్ను తాకుతుంది, అది నాకు సంతోషంగా ఉంది. ఈ భూమి మీద ఆమె ఆ చివర ఉంది, నేను ఈ చివర ఉన్నా, కానీ ఏదో ఒక రోజు కలుస్తాము, కాబట్టి ఆమె జీవించున్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఆ చంద్రుడు ఉన్నాడు కదా, ఆ చంద్రుడిని చూస్తున్నాడు ఆయన ఆ వెన్నెల్లో. ఆ చంద్రుడు ఉన్నాడు కదా, ఈ చంద్రుడిని నేను చూస్తున్నాను, అదే చంద్రుడు సీతమ్మను చూసొచ్చి నన్ను చూస్తున్నాడు, ఇది నాకు
ఆనందకరం అని పాపం ఆయన పోల్చుకుంటున్నాడు. అంటే ఇప్పుడు మనం కూడా అనుకుంటాం కదా, ఇక మన వాళ్ళు మన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారంటే మనము చిన్నప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు ఆడుకునేటప్పుడు అనుకుంటాం, అక్కడ ఇక నక్షత్రాలని మనం చూస్తున్నాం, మన ఫ్రెండ్స్ అక్కడ ఉండి చూస్తూ ఉంటారు, చంద్రుణ్ణి మనం ఇక్కడ చూస్తున్నాం, వాళ్ళు అక్కడ చూస్తుంటారని ఎట్లయితే అనుకుంటామో, అలాగే శ్రీరామచంద్రమూర్తి ముందుగానే మనకు తెలియజేస్తున్నారు అనమాట. ఆయన అప్పుడే అనుకున్నారు ఆ విషయాలన్నీ. అలా అక్కడికి వచ్చి ఇంకా రామసేతు కట్టాలి. ఎందుకంటే అక్కడికి వచ్చిన తర్వాత, మహేంద్ర పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత, ఆ సముద్రం అంతా చూసిన తర్వాత, సముద్రం యొక్క హోరు గమనించిన తర్వాత ఇందులో దాటి వెళ్ళడం చాలా కష్టము. ఎందుకంటే 100 యోజనాలు దాటిపోగల శక్తివంతులు వానరులలో ఉన్నారు. కానీ కొంతమందికి ఇబ్బంది అవుతది కదా, ఎట్లా చెయ్యాలి అని చెప్పి శ్రీరామచంద్రమూర్తి సుగ్రీవుణ్ణి అడిగితే, ఏమి కాదు మనం చేసుకుందాము, ఇబ్బంది లేదు అని చెప్పి, నువ్వు ధైర్యంగా ఉండి ఏం కాదు అని సుగ్రీవుడు చెప్తాడు. ఖచ్చితంగా సీతమ్మ తల్లిని చూస్తాము, తీసుకొని వస్తాము ఆ తల్లిని, నువ్వు ధైర్యంగా ఉండని. అప్పుడు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఆ సాగరునికి విభీషణుడు వీళ్ళు మంతనాలు చేసుకుంటూ ఉంటారు, ఎలా చేయాలా, ఏం చేయాలా, ఏం చెందాలా అని. ఇప్పుడు లంకలో జరుగుతున్నటువంటి మంతనాలు మనకు అర్థమవుతాయి. ఏమని లంకలో జరుగుతున్నాయి అంటే, రావణుడు లంకలో సమావేశం ఏర్పాటు చేస్తాడు. సమావేశం ఏర్పాటు చేసి, ఒక వానరం వచ్చి మనల్ని ఇంత ఇబ్బంది పెట్టింది, మన యొక్క లంకని నాశనం చేసింది. ఈ వానరుడు వెళ్ళిపోయి ముందుగానే చెప్పాడు కదా శ్రీరామ దూత అని, వెళ్ళాడు, వాళ్ళు వస్తారు రాముడు వాళ్ళందరూ. కాబట్టి ఏం చేయాలి మనము, తర్వాత ఏం చేస్తే మనకు బాగుంటుంది, మన సైన్యం ఎలా ఉంది, మనం ఏంటని వాళ్ళు మాట్లాడుతూ రావణాసుడు సభని ఏర్పాటు చేసి ఆ సభలో చర్చలు జరుపుతూ ఉంటాడు. అప్పుడు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్తూ ఉంటారు. చెప్తూ ఉంటే కుంభకర్ణుడిని కూడా నిద్ర లేపారనమాట. అలాగే అందరిని ఒక్కొక్కరిని ఒక్కొక్కటి అడిగినప్పుడు విభీషణ్ దగ్గరకొస్తది. విభీషణుడు అంటాడు, "అన్నా నువ్వు చేసేది మంచిది కాదు. సీతమ్మ తల్లిని ఇచ్చేసినావంటే ప్రశాంతంగా ఉండొచ్చు. ఈ మధ్య మనకి సీతమ్మ తల్లిని నువ్వు ఎప్పుడైతే తీసుకొచ్చావో, ఆ రోజు నుంచి మన రాజ్యంలో అన్ని అశుభ సూచకాలే కనపడ్డాయి. మనకు అమంగళకరమైనటువంటి ఇవన్నీ మనకొచ్చాయి. అసలు వింత వింత శబ్దాలు మనకినపడుతున్నాయి. అసలు ఏమి మంచి జరగలేదు. అది నువ్వు గమనించావో లేదో, నువ్వు ఆమె ధ్యాసలో పడిపోయి నువ్విలా ఉన్నావు. కాబట్టి సీతమ్మని శ్రీరామచంద్రుడికి అప్పగించు. ఒక వానరమే మన లంకలోకొచ్చి ఇంత పాడు చేసిందంటే, మరింక ఈ శ్రీరా ఇతను వచ్చి మనల్ని ఈ వ్యక్తులందరూ అందరూ అవుతాము. కాబట్టి దానికి రావణాసురుడికి కోపమొస్తది విభీషణుడు అన్న మాటలు. ఎందుకంటే తన తప్పు తెలియజేస్తున్నాడు. అలాగే ఇచ్చేస్తే మనం ఆమని సావిత్రి మేడం హ్యాంగ్ అయింది. ఈరోజు ఏందో అనుకోకుండా 2 సార్లు కట్ అయింది. మొబైల్ డేటా ఉంది, వైఫై ఉంది. సారీ అండి. ఆ విధంగా విభీషణుడు ఏమంటాడంటే, "నువ్వు ధర్మబద్ధంగా లేవు కాబట్టి సోదరుడివైనా నీ దగ్గర ఉండలేకపోతున్నాను" అని తనతో పాటు ధర్మబద్ధంగా ఉన్నటువంటి నలుగురు అనుచరులను తీసుకొని నేనెళ్ళిపోతున్నాను శ్రీరామచంద్రమూర్తి దగ్గరికని. ఎందుకంటే విభీషణుడిని నేను మీతో అంటే అందరూ లేదు సుగ్రీవ జాంబ అభిప్రాయాలు